తెలంగాణలో కాంగ్రెస్ కు మరో షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ గూటికి చేరే సూచనలు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఉపేందర్ రెడ్డి పాలేరులో తుమ్మల నాగేశ్వరరావుపై గెలుపొందారు. తెలంగాణలో కాంగ్రెస్ కు మరో షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, కాంగ్రెస్ ను వీడాలని ఉపేందర్ రెడ్డి ఎందుకు నిర్ణయించుకున్నారు? జయచంద్రిక, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కొద్దిసేపటి క్రితమే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కలిశారు. పార్టీలో చేరేందుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేశారు. అయితే మొదటి నుంచి కూడా అంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత చాలా మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీ మారుతారన్నటువంటి ప్రచారం జోరుగా జరిగింది. ముఖ్యంగా 7 నుంచి 8 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ చేరతారంటూ కూడా టీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఈ తరుణంలోనే ఇటీవల పరిణామాలన్నీ కూడా అందుకు ఊతం ఇచ్చాయి. ముఖ్యంగా చూసినట్లయితే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ఖమ్మం నియోజకవర్గం తప్ప మనం ఎక్కడా కూడా గెలవలేదు. మిగతా స్థానాల్లో మహాకూటమి విజయం తెలంగాణలో కాంగ్రెస్ కు మరో షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ గూటికి చేరే సూచనలున్నాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఉపేందర్ రెడ్డి పాలేరులో తుమ్మల నాగేశ్వరరావుపై గెలుపొందారు. చంద్రశేఖర్, చెప్పండి. కొద్దిసేపటి క్రితమే పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కేటీఆర్ తో భేటీఆర్. టీఆర్ఎస్ లో చేరేందుకు కూడా ఆయన సంసిద్ధత వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా త్వరలోనే ఆయన కేసీఆర్ సంవత్సరంలో గులాబీ కండువా కూడా కప్పుతున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం నియోజకవర్గం మాత్రమే టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. మిగతా నియోజకవర్గాలన్నింటితో కూడా టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాలో ఆపరేషన్ ఆకర్షిత టీఆర్ఎస్ పార్టీ పదంతిని చెప్పవచ్చు. ఇటీవల చూసినట్టయితే పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, అదేవిధంగా ఇళ్ల నియోజకవర్గ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ టీఆర్ఎస్ లో చేస్తామని కూడా ప్రకటించారు. అదేవిధంగా టీడీపీ పార్టీ సత్తుపల్లి ఎమ్మెల్యే చంద్రవెంకట వీరయ్య కూడా టీఆర్ఎస్ పార్టీలో చేస్తారని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే పాలేరు నుంచి గెలిచినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గెలిచినటువంటి కందాల ఉపేందర్ రెడ్డి కూడా ఈ రోజు కేటీఆర్ కలవడంతో ఆయన కూడా త్వరలోనే టీఆర్ఎస్ పార్టీలో చేరడం తెలుస్తుంది. ముఖ్యంగా ఖమ్మం పార్లమెంట్ ను కైవసం చేసుకునేందుకే టీఆర్ఎస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షిత శ్రీకారం చుట్టిందనే ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా అంటే ఏదైతే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత ముఖ్యంగా ఖమ్మం జిల్లా నుంచే కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కూడా పార్టీ మారుతారు ప్రచారం జరిగింది. ఆ నేపథ్యంలో అప్పట్లోనే కందాల ఉపేందర్ రెడ్డి పార్టీ మారుతారని కూడా చర్చ అయితే జోరుగా సాగింది. ఇక మరోవైపు ఆ జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు సంబంధించి భద్రాచలం ఎమ్మెల్యే పోచం వీరయ్య, అదేవిధంగా కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు కూడా పార్టీ మారుతారన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇటీవల జరిగినటువంటి టీఆర్ఎస్ ఎంపీ సమావేశంలోనూ కేసీఆర్ ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నుంచి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా టీఆర్ఎస్ లో చేరుతారని చెప్పి చెప్పడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే కూడా లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి ఇది షాక్ గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఖమ్మం జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కొంత బలంగానే ఉంది. మరోవైపు మహబూబాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కొంత బలంగానే ఉంది. పోయిన ఎన్నికల్లో ఆ 2 పార్లమెంట్ పరిధిలో కూడా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలిచిన పరిస్థితుల్లో ఈ ఆపరేషన్ ఆకర్షతో మొత్తం ఖమ్మంతో పాటు మహబూబాబాద్ పార్లమెంట్ పరిధి అంతా కూడా కాంగ్రెస్ శ్రేణులతో కూడా డీలా పడే పరిస్థితికి టీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిందని చెప్పొచ్చు. విజయచంద్రిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.